భైరవి అనన్యకు వార్నింగ్ ఇవ్వడంతో అనన్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోపక్క సమీర అనన్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో అనన్య కోపంగా ఫోన్ లిఫ్ట్ చేస్తూ, అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను టైంలో నువ్వు ఎందుకు ఫోన్ చేసావు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. నీకు దర్శన్ని సొంతం చేసుకోమని చెప్పే సొంతం చేసుకోవడం చేత కాలేదు. అక్కడ దర్శన్ శరణ్య ఇద్దరు కూడా హనీమూన్లో ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి అనన్య అంటూ ఉంటే సమీర నవ్వుతూ ఉంటుంది. ఇంత సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా, ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు సమీర, ఇక్కడ జరుగుతుంది తెలియక నువ్వు అలా వాళ్ళిద్దరూ హనీమూన్లో ఎంజాయ్ చేస్తున్నారేమో అనుకున్నావు. ఇక్కడ జరుగుతుంది వేరే. శరణ్య పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది అని చెప్పి సమీర అంటూ ఉంటే, శరణ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే అప్పుడు జరిగింది మొత్తం కూడా సమీర అనన్యకు చెబుతూ ఉంటుంది. ఎలాగైనా సరే శరణ్యను దర్శన్కి దూరం చేయాలని తనని వ్యభిచారం కేసులో ఇరికించాను. కానీ మళ్ళీ ఆ ఆనంద భైరవికి కానీ దర్శన్కి కానీ తెలిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి దర్శన్ తనని వ్యభిచారం కేసులో ఇరికించాడని శరణ్య అనుకునేలాగా కానిస్టేబుల్కి లంచం ఇచ్చి అబద్ధం చెప్పించాను. ఇప్పుడు శరణ్య దృష్టిలో దర్శనే ఇదంతా చేయించాడని అనుకుంటుంది. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలని అనుకుంటున్నానని చెప్పి సమీర అంటూ ఉంటుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే శరణ్య రిసార్ట్లో కనిపించకపోవడంతో దర్శన్ శరణ్య కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ శరణ్య కనిపించి విషయం గురించి దర్శన్ని నిలదీస్తుందేమో, దర్శన్కి నిజం తెలిసిపోతుందేమోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను. అందుకే ఏదైనా ఐడియా చెప్తావని నీకు ఫోన్ చేశాను. ఒకవేళ శరణ్య అక్కడికి కానీ వచ్చిందా అని చెప్పి అనన్యని సమీర అడుగుతూ ఉంటుంది. దాంతో అనన్య, లేదు అది రాలేదు, ఖచ్చితంగా అది ఇంటికైతే రాదు, ఆ చుట్టుపక్కల ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుంది. ఎలాగైనా సరే నువ్వు దాన్ని పట్టుకో. నువ్వు గనక శరణ్య అడ్డు తొలగిస్తే అప్పుడు పగ చల్లారుతుంది, అడ్డు కూడా తొలగిపోతుంది. ఇకపై శరణ్యని అంత ఈజీగా అస్సలు విడిచిపెట్టద్దు. ఇప్పుడు గనక ఇదంతా నువ్వు చేయించావని దానికి నిజం తెలిసిపోతే దర్శన్ ముందు నిన్ను బ్యాట్ చేస్తుంది. అందుకే రౌడీల చేత దాన్ని చంపించేసేయి అని చెప్పి సమీరకు అనన్య ప్లాన్ అంతా కూడా చెప్తుంది. సరే అలాగే చేస్తాను, దర్శన్ పూర్తిగా వాడవ్వాలి, అందుకోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి సమీర పనైన తర్వాత చేసి చెప్తానంటూ ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత తను ఆల్రెడీ సెటప్ చేసిన రౌడీలకు సమీర ఫోన్ చేస్తుంది. రేయ్, ఎక్కడ చచ్చారు, రెడీగానే ఉన్నారు కదా, పనున్నప్పుడు ఫోన్ చేస్తానని చెప్పాను కదా, వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటో పంపించాను, ఖచ్చితంగా తను చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటుంది. ఎలాగైనా సరే దాన్ని కిడ్నాప్ చేసి చంపేయండి, దాని శవం ఎవరికీ కూడా దొరకకూడదు, అది ఏమైందో కూడా ఎవరికీ తెలియకూడదు అని చెప్పి సమీర రౌడీలకు చెప్పడంతో అలాగే మేడం అంటూ రౌడీలు శరణ్య కోసం వెతుకుతూ ఉంటారు. మరోపక్క లహరి పెళ్ళి ఫిక్స్ అవడంతో ఆనంద వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఆనంద దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పి గుడికి వస్తుంది. ఇక అదే గుడిలో శరణ్య ఒక దగ్గర కూర్చుని ప్రసాదం తింటూ ఉంటుంది. ఇక అప్పుడే గుడికి వచ్చిన ఆనంద పంతులు గారితో, పంతులు గారు, అబ్బాయి దర్శన్ కోడలు శరణ్య పేరు మీద అభిషేకం చేయండి పంతులు గారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఇక శరణ్య ఆనంద గొంతు వినగానే ఎంతో సంతోషంగా అక్కడికి వచ్చి చాటుగా ఉండి ఆనందాన్ని చూస్తూ ఉంటుంది. అమ్మ, రోజు చాలా మంచి రోజు, పైగా ఆ పరమశివునికి ఇష్టమైన సోమవారం రోజు దీపం వెలిగిస్తే అంతా మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పడంతో ఆనంద భైరవి ఒకచోట దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది. శరణ్య ముందుగా ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళటానికి భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు అత్తయ్య గారు ఇక్కడ చూస్తే ఎందుకు ఇక్కడ ఉన్నానా అని అడుగుతారు. అప్పుడు దర్శన్ గారు గురించి కూడా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ఆనంద భైరవి ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లేదు, ఇప్పుడు అత్తయ్య గారికి జరిగింది మొత్తం చెప్పకపోతే రేపు ఎప్పుడైనా అత్తయ్య గారికి నిజం తెలిస్తే దోషిగా నిలబడాల్సి వస్తుంది. అత్తయ్య గారికి నిజం చెప్పకపోతే సమస్య ఎప్పటికీ తీరదు అని చెప్పి శరణ్య ఆనంద భైరవ్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడే ఆనంద గుడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.
కారు దగ్గరకు ఆనందభైరవి వెళ్ళగానే అత్తయ్య గారు అంటూ శరణ్య గట్టిగా అరుస్తుంది. దాంతో అప్పుడే రౌడీలు శరణ్య నోటిని మూసి బలవంతంగా అక్కడి నుండి ఎత్తుకెళ్తూ ఉంటారు. శరణ్య మాట వినిపించడంతో ఆనంద వెనక్కి తిరిగి చూసేసరికి కొంతమంది రౌడీలు శరణ్యని బలవంతంగా ఒక కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక దాంతో అది చూసిన ఆనంద ఇదేంటి శరణ్య ఇక్కడ ఉండటం ఏంటి అని చెప్పి అమ్మ శరణ్య శరణ్య అని చెప్పి ఆ కారు వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఇక రౌడీలు కారులో శరణ్యని ఎత్తుకుపోవడంతో ఆనంద ఆ కార్ నెంబర్ నోట్ చేసుకుని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సార్, కోడల్ని ఎవరో కొంతమంది రౌడీలు తీసుకువెళ్ళిపోయారు ఆనంద అంటూ ఉంటే ఒకసారి కోడలు ఫోటో ఇవ్వండి, కంప్లైంట్ రాసివ్వండి అని చెప్పి అక్కడున్న ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక శరణ్య ఫోటోని ఆనంద చూపించడంతో అమ్మాయిని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేశాము, ఈరోజే విడుదల చేశాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరు పొరపాటు పడుంటారు, కోడల్ని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయడం ఏంటి, అబ్బాయి కోడలు ఇద్దరు కలిసి హనీమూన్కి వచ్చారు, ఇదిగోండి అబ్బాయి దర్శన్ అని చెప్పి దర్శన్ ఫోటోని కూడా ఆనంద ఇన్స్పెక్టర్కి చూపించడంతో అమ్మ ఇతన్ని కూడా రిసార్ట్లో చూసాము, కానీ ఇతను రిసార్ట్లో సమీర అని మరొక అమ్మాయితో ఉన్నాడు, ఆ అమ్మాయే అతని భార్య అని కూడా అబ్బాయి చెప్పాడు, చూస్తుంటే మీ అబ్బాయి ఏదో తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, త్వరగా వెళ్ళి రౌడీల నుండి ముందైతే కోడళ్ళ గారిని కాపాడదాం పదండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఇక ఆనంద అసలు ఏం జరుగుతుంది, శరణ్యని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయడం ఏంటి, సంథింగ్ ఈజ్ రాంగ్, ఎలాగైనా సరే అసలు శరణ్య చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ముందైతే శరణ్యని కాపాడుకోవాలి అని చెప్పి ఆనంద భైరవి పోలీసులను తీసుకుని శరణ్యని కాపాడటానికి వెళ్తూ ఉంటుంది. మరోపక్క దర్శన్ కూడా కారులో సమీరని ఎక్కించుకుని అన్ని వైపులా శరణ్య కోసం వెతుకుతూ ఉంటాడు. కావాలని దర్శన్ని డైవర్ట్ చేయడం కోసం సమీర దర్శన్ ఆ శరణ్య ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది, ఇలా తన కోసం వెతుకుతూ టైం వేస్ట్ చేయడం ఎందుకు, వెళ్ళిపోదాం పద అని అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ లేదు సమీర, శరణ్య ఇంటికి వెళ్ళదు, అమ్మతో ఏమీ చెప్పదు, తనంటే ఇష్టం లేకపోవచ్చు కానీ తన క్యారెక్టర్ గురించి బాగా తెలుసు, అమ్మకు గురించి చెప్పేదైతే ఎప్పుడో చెప్పేసి ఉండేది, ఇన్ని రోజులు ఆగేదే కాదు అని చెప్పి దర్శన్ శరణ్య కోసం వెతుకుతూ ఉండగా కొంతమంది రౌడీలు శరణ్యని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్ళడం దర్శన్ చూస్తాడు. ఇక దాంతో దర్శన్ ఒక్కసారిగా కారు స్పీడ్ పెంచి ఆ రౌడీలు వెళ్తున్న కారుకి తన కార్ని అడ్డంగా పెడతాడు. రే ఎవర్రా మీరు, శరణ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి దర్శన్ ఆ రౌడీలను చేత కొడుతూ ఉంటే సమీర దర్శన్తో దర్శన్ వాళ్ళని చూస్తుంటే చాలా భయంగా ఉంది, ఏం చేస్తారో ఏంటో, వెళ్దాం పద దర్శన్, ఎందుకు కావాలంటే పోలీసులకి ఇన్ఫామ్ చేద్దాం, వాళ్ళే చూసుకుంటారు అని సమీర అంటూ ఉంటుంది. ఏంటి సమీర ఇది, శరణ్యని ఇలా ఆపదలో వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతామని చెప్పి దర్శన్ రౌడీలని చితక్కొడుతూ ఉంటే ఇంతలో వెనకాల ఆనంద పోలీసులను తీసుకుని అక్కడికి వస్తుంది. ఇక పోలీసులు ఆ రౌడీలని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటారు. తర్వాత ఆనందను చూడగానే శరణ్య అత్తయ్య గారు అంటూ ఆనందని హక్ చేసుకుంటుంది. అమ్మ శరణ్య వచ్చేసాను కదా, భయపడకు అని చెప్పి ఆనంద ధైర్యం చెప్తూ ఉంటుంది. ఆనందం చూడగానే సమీర వెన్నులో వణుకు మొదలవుతుంది. ఇక ఎంతగానో భయపడిపోతూ ఉంటే ఎందుకు ఇక్కడున్నావు అని చెప్పి ఆనంద సమీరని అడుగుతూ ఉంటుంది. దాంతో దర్శన్ అమ్మ సమీరది ఏమీ తప్పులేదు, తప్పంతా తనని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు మధ్యలో మాట్లాడకు అంటూ ఒక్కసారిగా ఆనంద సమీర చెంప పగలగొడుతుంది. శరణ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి కారణం ఇప్పుడు ఇలా రౌడీల చేతిలో కిడ్నాప్ అవ్వడానికి కారణం కదా అని చెప్పి ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో ఏం తెలుసండి, ఏమి తెలీదు అని సమీర అబద్ధం ఆడుతూ ఉంటే అబద్ధాలు ఆడుకో అంటూ ఆనంద మరొకసారి సమీర చెంప పగలగొడుతూ ఇదంతా నువ్వే చేయించావని తెలుసు, ఆ మాత్రం కనిపెట్టలేననుకున్నావా అంటూ ఆ ఇన్స్పెక్టర్ కొడుకుని మాయ చేసి
కోడల్ని వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యేలాగా చేసింది. తనని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, ఇప్పుడే కంప్లైంట్ రాసిస్తాను అని చెప్పి ఆనంద అనటంతో ఇక పోలీసులు సమీరని అరెస్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత దర్శన్ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆనంద దర్శన్ చెంప పగలగొట్టి కట్టుకున్న భార్యకి ఇంత ద్రోహం చేయాలని అలా ఎలా అనిపించింది దర్శన్? చిన్నప్పటి నుండి పెంచిన విధానం ఏంటి, ప్రవర్తిస్తున్న తీరేంటి, నువ్వు కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అని చెప్పి ఆనంద అమ్మ శరణ్య క్షమించమ్మా, ఇటువంటి వాడికి నిన్నిచ్చి పెళ్లి చేసి గొంతు కోసాను అని చెప్పి ఆనంద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అమ్మ శరణ్య వ్యభిచారం కేసులో అరెస్ట్ అవ్వడానికి ఎటువంటి సంబంధం లేదమ్మా, అసలు తను అరెస్ట్ అయిన విషయమే తెలియదు అని దర్శన్ అంటూ ఉంటే ఆ విషయంలో సంబంధం లేకపోవచ్చు, కానీ సమీరని రిసార్ట్కి తీసుకొచ్చింది నువ్వే కదా, సమీరతో కలిసి గదిలో ఉండి సమీర భార్యని పోలీసులకు చెప్పింది నువ్వే కదా, రకంగా నువ్వు శరణ్యకి అన్యాయం చేసినట్టే కదా, ద్రోహం చేసినట్టే కదా అంటూ ఆనంద రోజు నుండి నువ్వు ఎప్పుడు కూడా అమ్మ అని పిలవద్దు, మార్పు వచ్చి శరణ్యని భార్యగా అంగీకరించినప్పుడే అమ్మ అని పిలువు అంటూ ఆనంద శరణ్యని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.